అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజైతే ఇంకొక మంచి గార్డెన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మా గార్డెన్లో ఉండే కొన్ని జాస్మిన్ వెరైటీస్కి నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది జాస్మిన్కే కాదు, ఈ కేర్ మిగతా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా యూజ్ చేయొచ్చు. పెంచుకోవాలి. సో సీజన్ మొత్తము మంచి బ్లూమింగ్ రావాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకందరికీ తెలిసిందే, ఏ ప్లాంట్ అయినా కూడా నేల మీద వేస్తే బాగా గ్రో అవుతుంది. కానీ మనకి ఇక్కడ సీజన్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా కొన్ని ప్లాంట్స్ అనేవి పాట్స్లోనే మెయింటైన్ చేయాలి. సో పాట్స్లో కూడా పూలు చక్కగా పూయాలి అంటే కొన్ని అయితే టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. లాస్ట్ ఇయర్ చూసారా, నా చిన్న చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయో అదే ప్లాంట్ నేను మళ్ళీ గ్రో లైట్లో పెట్టి కొన్నిసార్లు సన్లైట్ ఉన్నప్పుడు సన్లైట్లో పెట్టి అలా వింటర్లో చాలా కేర్ తీసుకోవటం వల్ల ఈ ఇయర్ కూడా మంచిగా ప్లాంట్ గ్రో అవుతుందండి. మనకి ఇక్కడ లోకల్ స్టోర్స్లో అయితే మంచిగా ప్లాంట్స్ దొరుకుతాయి. ఇక్కడ చూసారా, కొంచెం పెద్ద ప్లాంట్స్ తీసుకుంటేనే బెటరు. అలా పెద్ద ప్లాంట్స్ తీసుకుంటే మనం ఆ పెద్ద ప్లాంట్లో నుంచి మనము అంటు పెట్టుకోవచ్చు చక్కగా. ఈ ప్లాంట్స్ మనకి కాస్ట్లీగా ఉంటాయి కదండి. ఇప్పుడు ఈ ప్లాంట్ చూసారంటే ఆల్మోస్ట్ $27 అట్లా ఉంది. సో ఒక ప్లాంట్ తీసుకొని అది బాగా పెద్ద ప్లాంట్ తీసుకొని గ్రో అయిన తర్వాత అయితే మనం చక్కగా అంటు పెట్టుకోవచ్చు. నేను అలా ఒక పెద్ద ప్లాంట్ తీసుకొని ఇలా చిన్న చిన్న పాట్స్లో అయితే అంటు పెట్టుకున్నాను. అంటు పెట్టుకున్న ఇయర్ బాగా గ్రో రాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్కి అయితే బాగానే వస్తుంది. ఫస్ట్ జాస్మిన్ ప్లాంట్లో మెయిన్ పించింగ్, ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్. పించింగ్ అంటే డ్రై అయిపోయిన కొమ్మలన్నిటినీ కూడా పించ్ చేసేసేయాలి. నెక్స్ట్ ప్రూనింగ్ ఏంటంటే లీవ్స్ అన్నిటిని, ఎందుకంటే మనం ఏదైనా ఫర్టిలైజర్ యాడ్ చేసినప్పుడు ఆ డ్రై పెద్ద పెద్దగా వచ్చిన లీవ్స్ అన్నీ కూడా ఆ ఫర్టిలైజర్ని కన్జ్యూమ్ చేసేసి బ్లూమింగ్ అనేది చిన్నదిగా అయిపోతుంది, తక్కువ అయిపోతుంది. సో అందుకని మనము ప్రూనింగ్, పెద్దగా వచ్చిన లీవ్స్ అన్నీ ప్రూన్ చేసుకోవాలి. సో ఫర్టిలైజర్ ఏ టైంలో ఇవ్వాలి అంటే ట్వైస్ ఎ ఇయర్ మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలి. అది ఆల్ పర్పస్ ఫర్టిలైజర్ వచ్చి మార్చ్, ఏప్రిల్ టైంలో, బ్లూమింగ్ ఫర్టిలైజర్ వచ్చి జూన్ అండ్ జూలై టైంలో అయితే ఇవ్వాలి. నార్మల్గా అందరికీ తెలిసిందే, సమ్మర్లో మనకి మల్లెపూలు బాగా ఎక్కువగా పూస్తాయి కదా ఇండియాలో, అలాగే ఇక్కడైనా కూడా అలాగే అండి. సో చూసారా, లాస్ట్ ఇయర్ నా ప్లాంట్ ఎంత చక్కగా పూసిందో అండ్ మొగ్గలు కూడా ఎంత బాగున్నాయో. పాట్స్లో కూడా మనం ఈజీగా ఎక్కువ పూలు వచ్చేలాగైతే పెంచుకోవచ్చు. ఈ ప్రూనింగ్ అండ్ పించింగ్ అయితే కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే మనము ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా ప్రతిసారి సాయిల్ని ఇలా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి రూట్స్ అన్నీ కూడా ఏరేషన్ అనేది బాగుంటుంది. సైజ్ ఆఫ్ ద పాట్ కూడా ఇంపార్టెంటే. ప్లాంట్ సైజుకి తగ్గట్టుగా మనము పాట్స్ అనేవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మంచి ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకుందాము. నా దగ్గర కొన్ని బీట్రూట్స్ కొంచెం పాడైపోయాయి, దాంతోపాటు ఒక అట్టిపండు కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం గడ్డి, మన ఆల్రెడీ లాన్లో గడ్డి ఉంటుంది కదా, అది వేసుకొని కొంచెం మట్టి కూడా యాడ్ చేసుకొని దీనిలో నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అండ్ బనానా పేస్ట్ అండ్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి క్లోజ్ చేసేసుకున్నాను. దీనిలో నేను ఎక్స్పైర్ అయిపోయిన B12 టాబ్లెట్స్ ఒక 2 యాడ్ చేశానండి. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను, చూడాలి ఎలా వర్కౌట్ అవుతుందో. యాడ్ చేసి ఇలా క్లోజ్ చేసేసుకొని ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ఇలా ఒక 2 days తర్వాత మనకైతే మంచిగా ఫర్మెంట్ అవుతుంది. దీనిలో నుంచి కొంచెం ఒక 1:10 రేషియోలో మనము ఈ ఫర్టిలైజర్ అండ్ 10 రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మనం ఇదైతే డైరెక్ట్గా ప్లాంట్స్కి అయితే ఇచ్చేయచ్చు. ఇది జాస్మిన్కే కాదు, వెజిటబుల్స్కి కానీ లేకపోతే ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్కైనా కూడా ఈ ఫర్టిలైజర్ యాడ్ చేయొచ్చు. నార్మల్గా ఫర్టిలైజర్ అనేది మనము ఈవినింగ్ టైంలో యాడ్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ టైం ఏంటంటే సాయిల్, సన్ ఉన్నప్పుడు డ్రై అయిపోతుంది అనమాట. సో చక్కగా ఈవినింగ్ టైమ్ మనము ఫర్టిలైజర్ యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది మనం ఏం యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది వాటర్లో డైల్యూట్ అయింది కాబట్టి ఇంక మనం ఓన్లీ వాటర్ యాడ్ చేయకూడదు. ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా ప్రాబ్లమే. సో ఈ ఫర్టిలైజర్ అయితే నేను ఎవ్రీ 15 డేస్కి అయితే ఒకసారి కంపల్సరీగా ఇస్తానండి. అన్ని ప్లాంట్స్కి అయితే ఇస్తాను.
ఇంకొక ఫర్టిలైజర్ కూడా తయారు చేసుకుందాము. ఇప్పుడేంటంటే నేను ఆల్రెడీ బియ్యం కడిగిన నీళ్లు తీసుకున్నాను. దానిలో నేను పాడైపోయిన ఒక బనానా అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెము ఇంట్లోనే నేను బియ్యము నానబెట్టుకొని ఇలా పిండి అయితే తయారు చేసుకున్నానండి. ఇది బియ్యపు పిండి. ఈ బియ్యపు పిండి కూడా మనము వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. మేమైతే ఫిల్టర్ కాఫీ తాగుతాము. సో దానిలో యూజ్ అయిపోయిన కాఫీ గ్రౌండ్స్ కూడా నేను దీనిలో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కావాలంటే ఫర్మెంటేషన్ కొంచెం తొందరగా జరగటానికి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇంటర్మిటెంట్గా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 24 అవర్స్ టు 48 అవర్స్ ఇలాగే ఉంచేసామంటే ఇది బాగా చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. ఫెర్మెంట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఇవి ప్లాంట్స్కి అయితే ఇస్తాను. అండ్ వెజిటబుల్ ప్లాంట్స్కి నేను నార్మల్గా ఏ ఫర్టిలైజర్ వాడనండి. ఈ ఎర్త్ వామ్ కాస్టింగ్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇవి ఏంటంటే న్యాచురల్ ఫర్టిలైజర్గా యూజ్ అవుతాయి అన్నమాట. వెజిటబుల్స్ అన్నిటికీ కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వామ్ కాస్టింగ్స్ అయితే యాడ్ చేస్తాను. సో ఇలాంటి కేర్ కానీ తీసుకుంటే మనకి చక్కగా జాస్మిన్కే కాదు, నేను ఇప్పుడు చూపించిన ఫర్టిలైజర్స్ మనము ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కానీ వెజిటబుల్స్కి కానీ యూస్ చేసుకోవచ్చు. అన్నీ ఆర్గానిక్గా దొరికేవే కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి. చూసారా ఈ సమ్మర్కి ఎంత మంచి బ్లూమింగ్ అనేది వచ్చిందో. ఒక్కసారి పూచేసిన తర్వాత సైజ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనం ఫర్టిలైజర్ ఇస్తే మంచిగా అయితే పూలు పూస్తాయి. రీసెంట్గా నేను ఈ జాస్మిన్ ఫర్టిలైజర్ అని చూసాను. ఎవరైనా యూస్ చేసి ఉంటే నాకు దీని రివ్యూ అయితే చెప్పండి. ఇంకొక మంచి ఫర్టిలైజరు మస్టర్డ్ కేక్. ఇవన్నీ వాడాలి కానీ కాదు నేను చెప్పట్లేదు. మన వీలుని బట్టి ఏది కావాలో అది 15 డేస్కి ఒకసారి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో గార్డెన్లో వెజిటబుల్స్ కానీ బాగా రావాలి అంటే కంపల్సరీగా పాలినేటర్స్ అనేది ఉండాలి. సో అందుకని చూసారా చక్కగా నేను జినియా కూడా వేసుకున్నాను. ఇవేంటంటే పాలినేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. గార్డెన్కి కూడా మంచి లుక్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు చూపించే రోజ్ ప్లాంట్ ఏంటంటే డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీ అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ చూడండి. నేను చెప్పాను కదా, ప్రతి బెడ్లో అయితే నేను ఈ జినియా ప్లాంట్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ జినియా వేశాను, ఇక్కడ నాకు స్నేక్ గార్డ్ ఉంది. సో ఇక్కడ కూడా సో ఈ బెడ్లో ఏంటంటే రిచ్ గార్డ్ ఉందన్నమాట. సో దానికోసం అయితే ఈ బెడ్లో కూడా ఫ్లవర్స్ వేశాను. కానీ ఈ ఫ్లవర్స్ వేసాము పాలినేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది అని అయితే వదిలేయకూడదు. కొన్నిసార్లు మనం హ్యాండ్ పాలినేషన్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఈ రిచ్ గార్డ్కి అయితే నేను హ్యాండ్ పాలినేషన్ చేసిన తర్వాతే కాయలు అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో కంపల్సరీగా కొన్ని ప్లాంట్స్కి హ్యాండ్ పాలినేషన్ అయితే చేయాల్సి వస్తుంది. ఈ ప్లాంట్ ఏంటంటే 4 o'clock మేమైతే చంద్రాయి అని అంటాము. మరి మీ ఏరియాలో మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇది నైట్ టైమ్ కొంచెం బ్లూమింగ్ అనేది వస్తుంది కదా. సో ఇక్కడ ఈ బెడ్లో కూడా నాకు సైడ్కి క్యాంటలోపు, స్పాంజ్ గార్డ్, లోఫా ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ కూడా జినియా వేసాను. అండ్ అటు సైడ్ ఏంటంటే దోసకాయ ఉందన్నమాట. దాని దగ్గర అయితే ఈ 4 o'clock ప్లాంట్ వేసాను. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ అయితే కొంచెం తక్కువే వేసానని చెప్పాలి. కొన్ని వేసినవి బన్నీస్ తినేయటము, తర్వాత మధ్యలో హెవీ రెయిన్స్ వల్ల కొన్ని ప్లాంట్స్ పోవడము అట్లా అయిపోయింది. మరి ఈ ఇయర్ సమ్మర్కి ఎన్ని హార్వెస్ట్ చేస్తానో చూడాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.